రైట్. వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యకి పేద విద్యార్థులు, మధ్యతరగతి వాళ్ళు దూరం అవుతున్నారు, వైద్య సేవలకి పేదవాళ్ళు దూరం అవుతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా ఈ పీపీపీ విధానంలో ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని, ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకురావడం ద్వారా ఈ పీపీపీ విధానాన్ని తప్పుపడుతూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం. సార్, సేమ్ టైం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇస్తున్నటువంటి ఆన్సరు మ్యాక్సిమము యాక్సెప్టబులే. ఎవడైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చేసే విధానంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, పేద మధ్యతరగతి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని, ఆ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్థించుకుంటుంది. సేమ్ టైము అది అర్థమయ్యే రీతిలో చెప్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని, చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నటువంటి ఈ పీపీపీ విధానాన్ని మనం కొంచెం దగ్గరగా చూస్తే, సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రైవేట్ కాలేజీకి, ప్రభుత్వ నిర్వహించేటువంటి మెడికల్ కాలేజీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, అందులో నుంచి పర్సంటేజ్ తగ్గించి, అంటే పేద మధ్యతరగతి వాళ్ళని సీట్లు తక్కువ ఇచ్చి, అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కట్ చేసి, నిట్ ద్వారా అంటే పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉన్నటువంటి అర్హతల్ని కట్ చేస్తూ మామూలుగా జనరల్గా సీట్లు ఇచ్చుకుంటూ వెళ్ళేటువంటి ప్రపోజల్ ఒకటి ఉంటుంది. ఆ ప్రపోజల్, ఆ ప్రాతిపదికన ప్రభుత్వం ఇంత శాతం, అంటే ఈ విద్యార్థులకి ఈ టర్మ్లో ఇంత శాతం అని చెప్పని మెడికల్ కాలేజ్ సీట్లు అలాట్ చేస్తారు. సరే, మెడికల్ కాలేజ్ సీట్ అలాట్ చేసిన తర్వాత మిగిలినవి ఏంటి అంటే మేనేజ్మెంట్ కోటా, ఆల్ ఇండియా కోటా, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా. వీటిని అత్యధికంగా ఎన్ఆర్ఐ కోటా 20 లక్షలు, మేనేజ్మెంట్ కోటా 12 లక్షలు, ఆల్ ఇండియా కోటాకి ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ సీట్లు అమ్ముకుంటారు. అంటే ఇందులో ఉన్న వాళ్ళనే రిజర్వేషన్లు ఏమి లేకుండా ఇక జనరల్గా అందరికీ కలిపి కొన్ని సీట్లు కేటాయిస్తారు. మరి ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి సీట్లో ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి కేటాయించాల్సిన సీట్లు ఏవైతే ఉన్నాయో, మరి వాటిల్లో అన్యాయం జరుగుతున్నట్టే, మరి ఆ విద్యార్థులకి అన్యాయం జరుగుతున్నట్లే. సరే, దాన్ని పరిగణలోకి లాస్ట్ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోకుండా సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అంటూ, అంటే దానికి అదే డబ్బులు సంపాదించుకుని దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే డెవలప్ చేసుకుంటూ చదువు చెప్పాలి, మెడికల్ కాలేజీలు కట్టాలి, మెడికల్ ఈ హాస్పిటల్స్ కట్టాలి, ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి, ఫ్యాకల్టీని కొనుక్కోవాలి, చేసుకోవాలని చెప్పారు. ఇది ఆ సెల్ఫ్ మెడికల్ కాలేజీ మీద. సో అదేమి దాని మీద ఎంత వస్తాయి అంటే, మిగిలినటువంటి ఎక్కువ శాతం సీట్లు అమ్ముకుంటే దాన్ని నిర్వహణ చేయడానికి సాధ్యపడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్, దీనిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చేపాటికి 50% ఆల్రెడీ పేద మధ్యతరగతి వాళ్ళకి ఇస్తున్నారు, రిజర్వేషన్తో కూడా కలిపి. మధ్యతరగతి పేద రిజర్వేషన్తో కలిపి దానికి అందులోనే ఈ ప్రైవేటు వ్యక్తులను రిజర్వేషన్ చేసుకుని రిజర్వేషన్ కల్పనతో కలిపి ఇస్తున్నా అంటున్నాను. అంటే ఏంటి, ఇక్కడ సీట్లు పెరుగుతున్నాయి, రిజర్వేషన్ ప్రకారం సీట్లు వస్తున్నాయి, కానీ పెట్టుబడి ఎవరు పెడుతున్నారంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగస్వామ్యంలో ప్రైవేట్ వ్యక్తులు పెడుతున్నారు. అంటే వాళ్ళు టెండర్లు వేసి టెండర్ల ద్వారా దాన్ని పాడుకోవడం ద్వారా. సరే, టెండర్ ద్వారా పాడుకున్నప్పుడు ఇప్పుడు దాన్ని ఎంతకాలానికి అగ్రిమెంట్ చేస్తారు అనేది కూడా ఆ పీపీపీ విధానంలో తీసుకొస్తారు. అంతకాలం దానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం అంతా కూడా ఆ ప్రైవేట్ వ్యక్తులే పెడతారు. మరి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ విషయంలో డబ్బులు యాడ్ నుంచి వస్తాయి అంటే ఇలా వస్తాయి, దీని ద్వారా ఈ కాలేజీ నిర్వహణ జరిగిద్దని చెప్పినప్పుడు ప్రైవేటు వ్యక్తులు వచ్చి టెండర్ వేసుకుని దాని ద్వారా ఈ కాలేజీని నిర్వహించి 50% విద్యార్థులను చదివిస్తుంటే ఇందులో నష్టమే ఉంది.
ఇందులో నష్టపోయేది ఎవరు? పేదవాళ్ళ, రిజర్వేషన్ల మీద ఆధారపడిన వాళ్ళ, మధ్యతరగతి వాళ్ళ? ఎవరు నష్టపోరు. ఆ ప్రైవేట్ వ్యక్తులు భాగస్వామ్యం చేయటం వల్ల పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో పూర్తిగా 50% రిజర్వేషన్తో కలిపినటువంటి పేద మధ్యతరగతి వాళ్ళకి అవకాశాలు వస్తాయి, సీట్లు వస్తాయి. అంటే గతం కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. ఇది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ. మరి అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీని ప్రశ్నించలేనప్పుడు, అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ని ప్రశ్నించినప్పుడు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పాలసీని అప్పటి ప్రభుత్వం ఎందుకు ప్రశ్నిస్తుంది? అప్పుడెందుకు పేదవాళ్ళకి విద్య దూరం అయిపోతుంది, వైద్య విద్య దూరం అయిపోతుంది, పేదవాడికి వైద్యం దూరం అయిపోతుందని ఎలా చెప్తున్నారు? అప్పుడు తీసుకున్న విధానమే రాంగ్ అయితే ఇప్పుడు విధానమే రాంగ్ అవుతుంది. సో అప్పుడు కన్నా ఇప్పుడు బెటర్ అయినటువంటి ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి కదా. పేదవాడికి మధ్య తర్వాత రిజర్వేషన్ ఉన్న వాడికి సీట్లు పెరుగుతున్నాయి. మరి దీన్ని ఎలా తప్పు అంటారు? దీన్ని తప్పు పట్టే దాంట్లో ఇందులో తప్పు పట్టేటువంటి ఆప్షన్ ఎక్కడుంది అంటే మరి అదేమో కాని రావట్లేదు. లేదు తప్పంటే తప్పు అంటారు. అసలు మెడికల్ కాలేజీలు కట్టారా అంటే కట్టలేదంటారు. ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసామంటారు. అక్కడ విద్యను అభ్యసించారా అంటే నిట్ కౌన్సిలింగ్ లేట్ అయిపోయింది. మరి ఆ మెడికల్ విద్యార్థులు ఇప్పుడు ఎక్కడున్నారో ఆ ఇన్ఫర్మేషన్, ఆ డేటా ఎవరు? ఇదిగో ఈ కాలేజీల్లో ఈ టర్మ్లో ఇంతమంది మెడికల్ విద్యార్థులు పేద మధ్య తరగతి వాళ్ళు చదువుకున్నారు, మొత్తం ఇంతమంది చదువుకున్నారు, లేదా ఇప్పుడు ఇంతమంది చదువుతూ ఉన్నారు, వాళ్ళ డేటా ఇది అని చెప్పని బయట పెట్టరు. ఇటు పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు పూర్తయినాయి అంటారు. వాటికేమో ఎన్ఎంసీ అనుమతులు లేవంటారు. ఎందుకంటే అక్కడ ఫ్యాకల్టీ లేరు, అక్కడ హాస్పిటల్ కట్టలేదు, అక్కడ ల్యాబులు కట్టలేదు, అక్కడ ఏమీ కట్టలేదు పూర్తి స్థాయిలో. అక్కడ ఏమీ పూర్తి స్థాయిలో అక్కడ మెడికల్ కాలేజీ పూర్తిగా నిర్మాణం కాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో వాటికి ఎన్ఎంసీ అనుమతులు లేవంటారు. అనుమతులు ఉన్న చోట ఎంతమంది చదివారు అంటే చెప్పరు. మరి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అంటే పేదవాళ్ళ దగ్గర నుంచి కూడా 25 లక్షలు 12 లక్షలు కట్టించుకుని చదివించుకుని ఉండాలి. ఆ లెక్క అయితే మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అంటే అదే. దానికి అదే డబ్బులు సంపాదించుకోవాలంటే అక్కడ చదివే ప్రతి వాడు డబ్బులు కడితేనే ఆ వచ్చిన డబ్బులతోనే అది పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది. ఈ మధ్యలో ఎందుకు నిర్మాణం చేయలేదంటే 2 ఏళ్ళు కరోనా వచ్చింది అంటారు. కరోనా వచ్చింది కట్టే, అప్పుడు చేయలేదని ఒప్పుకుంటే అయిపోతుంది కదా. ఒప్పుకోకుండా కట్టేసామని చెప్పేటువంటి ప్రచారం ఎందుకు? అందరూ అటు ఆ దారిని పోయిన వాడు అందరూ కూడా ఆహా అనుకున్నారని చెప్పుకోవడం ఎందుకు? కట్టలేదు అంటే గోలలేదు, కట్టలేదంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలని, పేద మధ్య తరగతి వారు జరుగుతున్నటువంటి న్యాయానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలని యాక్సెప్ట్ చేయాలి. దాని మీద వాదన చేయకూడదు, దాని మీద విష ప్రచారం చేయకూడదు. మరి విష ప్రచారం చేస్తుంది ప్రభుత్వం, ప్రైవేటీకరణ చేసేస్తుందని చెప్తున్నారంటే మీరు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేసేసి 17 మెడికల్ కాలేజీలో పూర్తి స్థాయిలో పేద మధ్య తరగతి వాళ్ళకి రిజర్వేషన్తో సహా సీట్లు ఇచ్చి ఇంత వచ్చాము ఇంత చేస్తామని చెప్పిన ఆ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఈ ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అంటే పూర్తి స్థాయిలో దాన్ని డిఫెన్స్ చేసుకుంటుంది, పూర్తి స్థాయిలో డిబేట్ చేయలేకపోతుంది అంటే అప్పుడు ప్రభుత్వం చేసింది 100% తప్పు. అప్పుడు పేద మధ్యతరగతి వాళ్ళకి రిజర్వేషన్ అర్హత ఉన్న వాళ్ళకి అన్యాయం చేస్తుందని ఒప్పుకోవాలి.